పాకిస్తాన్కు ఇక చుక్కలే కనపడనున్నాయి. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఏ దేశమైనా భయపడాల్సిందే. లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ ప్రొడక్షన్స్ యూనిట్ ప్రారంభమైంది. 80 ఎకరాల్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ని ఏర్పాట్లు చేశారు. 300 కోట్ల పెట్టుబడితో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రక్షణ రంగంలో భారత్ కీలకమైన ముందడుగు వేసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ యూనిట్ కీలకంగా మారింది. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఏ దేశమైనా భయపడాల్సిన పరిస్థితి కూడా లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ని ప్రారంభం చేసి కూడా ప్రూవ్ చేశారు. 80 ఎకరాల్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఏర్పాట్లు చేశారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇక రక్షణ రంగంలో భారత్ కీలక ముందడుగు వేయబోతుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ దీపిక. దేశ రక్షణ విభాగంలో ప్రధానంగా రోజుకు స్వదేశీయ పరిజ్ఞానంతో ఇండియా భారత ఆర్మీకి సంబంధించినటువంటి విభాగాలను కానీ భారత ఆర్మీకి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రికి సంబంధించి కానీ క్షిపణులు కానీ ఇతర పరికరాలకు సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంలో రోజుకు గణనీయంగా మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా డిఫెన్స్ కారిడార్కి సంబంధించినటువంటి అంశంలో తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ లక్నోలో డిఫెన్స్ కారిడార్లో ప్రధానంగా బ్రహ్మోస్కి సంబంధించినటువంటి ఉత్పత్తి తయారీ యూనిట్ని ఈరోజు రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా యూపీకి సంబంధించినటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కూడా వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా లక్నోలో ఏర్పాటు చేసినటువంటి ఈ యూనిట్కి సంబంధించి దాదాపు 300 కోట్ల వ్యయంతో ఈ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరాలు టైం పట్టింది. దీనికి సంబంధించి బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్రూయిజ్ క్షిపణికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రతి ఏడాది కూడా 80 నుంచి 100 క్షిపణులు ఈ యూనిట్ నుంచి తయారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్షిపణులకు సంబంధించి ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణుల్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి సింధూర్లో భాగంగా జరుగుతున్నటువంటి దాడుల్లో వీటి పాత్ర చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ క్షిపణులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ఎంత మేరకు పనిచేస్తున్నదో దాని స్థితిగతులేంది, క్షిపణికి సంబంధించినటువంటి అంశంలో పాకిస్తాన్ ప్రజలను అడిగితే ఆ క్రూయిజ్కి సంబంధించి బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణుల ఫలితం ఏంటి అనేది తెలుస్తుందంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు రక్షణ రంగంలో రోజుకి మెరుగవుతున్నటువంటి ఇండియాకు సంబంధించి స్వదేశీయ పరిజ్ఞానంతో ప్రధానంగా ఈ యూనిట్ని లక్నో కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యూనిట్తో ఒక్కసారిగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి చూపంతా కూడా ప్రస్తుతం ఇండియా పైన పడే విధంగా ఈ క్షిపణులు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.